సెవెంత్ క్లాస్ సోషల్ సెమిస్టర్ 1లో విశ్వము మరియు భూమి, అడవులు, పటాల ద్వారా అభ్యసనం, ఢిల్లీ సుల్తానులు, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం లెసన్స్లోని బిట్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ బిట్, విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ బిట్, యూనివర్సం అనగా డాష్ అంటే యూనివర్సం అనగా మొత్తం పదార్థం. నెక్స్ట్ థర్డ్ బిట్, ఖగోళ శాస్త్రాన్ని డాష్ భాషలో కాస్మాలజీ అంటారు. ఏ భాషలో? రష్యన్ భాషలో. నెక్స్ట్ ఫోర్త్ బిట్, విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు గెలీలియో అనే ఇటాలియన్ శాస్త్రవేత్తతో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ బిట్, విశ్వము సెకనుకు డాష్ దూరము విస్తరిస్తోంది అంటే 70 కిలోమీటర్ల దూరము విస్తరిస్తుందన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ బిట్, ప్రస్తుతం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికే విస్తరిస్తుందని జార్జీ లెమైటర్ నమ్మాడు. నెక్స్ట్ విశ్వం ఆవిర్భావం గురించి మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని అంటే బిగ్ బ్యాంగ్ మొట్టమొదటగా జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రస్తావించాడు. నెక్స్ట్ విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి. నెక్స్ట్ బిట్, ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రకారం విశ్వంలో గెలాక్సీల సంఖ్య 125 బిలియన్లు. నెక్స్ట్ బిట్, గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకి గల దూరం డాష్ కాంతి సంవత్సరాలు అంటే 1,20,000 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ బిట్, కాంతి ఒక సెకనుకు డాష్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ బిట్, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం డాష్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది అంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే అన్నమాట. నెక్స్ట్ బిట్, భూకేంద్రక సిద్ధాంతమునకు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. భూకేంద్రక సిద్ధాంతమును టాలమీ అను శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రం అని నమ్ముతుంది. నెక్స్ట్ బిట్, ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఏ సిద్ధాంతాన్ని? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని. నెక్స్ట్ బిట్, ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడికి కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అంటే ఆన్సర్ సూర్యకేంద్రక సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, డాష్ సిద్ధాంతం ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఆన్సర్ నిహారిక పరికల్పన సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, ఈ సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు. ఏ సిద్ధాంతాన్ని? నిహారిక పరికల్పన సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, భూమికి చెందిన అంశాలేంటో చూద్దాం. సౌర కుటుంబంలో భూమి ఒకటే జీవరాశి కలిగిన గ్రహం. దీనిపై సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేదు కనుక భూమిపై జీవరాశుల మనుగడ సాగిస్తున్నాయి. నెక్స్ట్ బిట్, పర్యావరణమునకు సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటారు. ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక. ఇది మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని మనకు అందిస్తుంది. నెక్స్ట్ బిట్, ప్రతి సంవత్సరం డాష్ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఏ రోజున? జూన్ 5. నెక్స్ట్ బిట్, ప్రతి సంవత్సరం డాష్ను ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటారు. ఏ రోజున? ఏప్రిల్ 22. నెక్స్ట్ బిట్, ప్రతి సంవత్సరం డాష్న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఏ రోజును? సెప్టెంబర్ 16. నెక్స్ట్ బిట్, వంతెన, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు మొదలైనవి మానవ నిర్మిత అంశాలు. నెక్స్ట్ బిట్, వ్యక్తిగత, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయం మొదలైనవి మానవ అంశాలు. నెక్స్ట్ బిట్, సజీవులు మరియు నిర్జీవులు పర్యావరణంలోని డాష్ అంశానికి చెందుతుంది. ఏంటంటే సహజ అంశాలు. నెక్స్ట్ బిట్, భూమి యొక్క సహజ ఆవరణాలు అని వేటిని పిలుస్తారు అంటే జలావరణం, శిలావరణం, వాతావరణం, జీవావరణము. జలావరణం మరియు జీవావరణం వీటన్నిటిని కూడా భూమి యొక్క సహజ ఆవరణాలని పిలుస్తారు. నెక్స్ట్ బిట్, శిలావరణం అంటే లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అను గ్రీకు పదాల నుండి వచ్చింది. లిథో అంటే రాయి మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి. నెక్స్ట్ జీవావరణం అంటే బయోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన బయోస్ మరియు స్పైరా అను పదాల నుండి వచ్చింది. బయోస్ అంటే జీవం మరియు స్పైరా అనగా గోళం లేదా బంతి అని అర్థం.
నెక్స్ట్ జలావరణం. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అను గ్రీకు పదాల నుండి వచ్చింది. హైడర్ అంటే నీరు మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. నెక్స్ట్ బిట్. వాతావరణమునకు చెందిన విషయాలేంటో చూద్దాం. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పల్చని పొరను వాతావరణం అంటారు. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది. వాతావరణం మానవులతో సహా అన్ని జంతువులకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను మరియు మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అందిస్తుంది. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు. నెక్స్ట్ బిట్. శిలావరణంకు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది శిలావరణం. శిలావరణం యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా అందిస్తుంది శిలావరణం. నెక్స్ట్ బిట్. జీవావరణానికి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. భూమి, నీరు మరియు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం జీవావరణం. నెక్స్ట్ బిట్. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న నీటి వనరులను సమిష్టిగా డాష్ అంటారు. ఏమంటారు? జలావరణం అంటారు. నెక్స్ట్ బిట్. డాష్ నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాలు నీటి వనరులను కలిగి ఉంటుంది. ఏంటది? జలావరణం. నెక్స్ట్ బిట్. వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం డాష్. ఏంటది? శిలావరణం. నెక్స్ట్ బిట్. ఇది భూమి యొక్క రాతి పొర. ఏంటది? శిలావరణం. నెక్స్ట్ బిట్. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం. ఏంటి? శిలావరణం అన్నమాట. నెక్స్ట్ బిట్. డాష్ యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు ఆహారాన్ని అందిస్తుంది. ఏంటది? శిలావరణం. నెక్స్ట్ బిట్. భూస్వరూపం అంటే ఏందో చూద్దాం. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి ఈ మూడింటిని కూడా భూస్వరూపాలనే అంటారు. నెక్స్ట్ బిట్. భూమి యొక్క ఉపరితలం సుమారు డాష్ వంతు నీటితో ఆవరించి ఉంది. ఏంటి అంటే 2/3 వంతు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణము అంటారు. పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. నెక్స్ట్ బిట్. వాయు కాలుష్యానికి కారకాలు ఏందో చూద్దాం. బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి కారకాలు. నెక్స్ట్ బిట్. వాయు కాలుష్యం వలన కలుగు ప్రభావం ఏంటో చూద్దాం. భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పు రావడం, జంతుజాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ వ్యాధులు లాంటి ఆరోగ్య సమస్యలు వంటివి సంభవించడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత. నెక్స్ట్ బిట్. డాష్ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. ఏంటది? 10వ పంచవర్ష ప్రణాళికలో అన్నమాట. నెక్స్ట్ బిట్. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి డాష్ పొరలుగా విభజించబడింది. ఏంటంటే 5 పొరలుగా. నెక్స్ట్ బిట్. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%, ఆక్సిజన్ శాతం 21%, కార్బన్ డయాక్సైడ్ శాతం 0.03%. నెక్స్ట్ బిట్. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము అనునవి భూమి యొక్క ఉపరితలం నుండి పొరలుగా చెప్పబడతాయి. భూమి 3 పొరలను కలిగి ఉంది. అవి భూపటలము, భూప్రావారము, భూకేంద్రము. నెక్స్ట్. విశ్వంలో 2 వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ. నెక్స్ట్ బిట్. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. నెక్స్ట్. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదల అయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం. నెక్స్ట్. కర్మాగారం మానవ పర్యావరణంలో ఒక భాగం. నెక్స్ట్ బిట్. భూమి యొక్క లోతైన అంతర్భాగం భూకేంద్రకం. నెక్స్ట్ బిట్. భూమి లోపలి 2వ పొర భూప్రావారం. నెక్స్ట్ బిట్. నీటి కాలుష్యం చెందిన విషయాలు ఏంటో చూద్దాం. పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్: కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు మొదలైనవి. నెక్స్ట్. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యలను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి. నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయన మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాటిలో ప్రకృతి విపత్తు ఏంటో చూద్దాం. ఏంటి అంటే భూకంపం, వరద, కరువు ఇవన్నీ కూడా ప్రకృతి విపత్తులే. నెక్స్ట్ బిట్. గాలి, నీరు వంటి సహజ వనరులను పరీక్షించే మార్గాలు ఏంటో చూద్దాం.
పునర్వినియోగం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం. మన అటవీ సంపదను కాపాడడానికి ఎక్కువ మొక్కలను నాటడం, పునరుత్పాదకతకు వీలు కాని వనరులను ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం, బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం, పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలవడం మానుకోవాలి. విలువైన సముద్ర జీవులను కాపాడుకోవడానికి అది అవసరమైన చర్య మరియు నీటిని సరైన పద్ధతిలో వినియోగించుట. నెక్స్ట్ బిట్ విపత్తు నిర్వహణకు సంబంధించిన విషయాలేంటో చూద్దాం. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు చెందినది. విపత్తు తీవ్రత లేదా పరిమాణాలు తగ్గించడం, ఏదైనా విపత్తుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడానికి విపత్తు నిర్వహణ అంటారు. నెక్స్ట్ ఏదైనా ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు. నెక్స్ట్ బిట్ ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో డాష్ రకాల శీతోష్ణ స్థితి మండలాలు కలవు. ఎన్ని రకాలు? 7 రకాల. నెక్స్ట్ బిట్ భూమధ్య రేఖకు ఇరువైపులా 10 degrees to 20 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ఏంటయ్యి? సవన్నాలు. నెక్స్ట్ బిట్ అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి విస్తరించి ఉన్నది. ఏంటది? మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. నెక్స్ట్ బిట్ భూమధ్య రేఖకు ఇరువైపులా 5 degrees to 10 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఏంటది? భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. నెక్స్ట్ బిట్ దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. వీటిని భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. నెక్స్ట్ బిట్ ఖండాలకు పశ్చిమ వైపున 15 degrees to 30 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ఏంటయ్యి? ఎడారి ప్రాంతాలు. నెక్స్ట్ బిట్ సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి. ఏ ప్రాంతంలో? ఎడారి ప్రాంతాలు. నెక్స్ట్ బిట్ ఇక్కడి వృక్షజాలం దట్టమైన బెరడుతో చిన్న ఆకులతో ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఏంటది? ఎడారి ప్రాంతాల్లో అనమాట. నెక్స్ట్ బిట్ ఇక్కడి ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఆన్సర్ ఎడారి ప్రాంతాలు. నెక్స్ట్ బిట్ మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతానికి చెందిన విషయాలేంటో చూద్దాం. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణం. ఇక్కడి వృక్షజాలం విశాల పత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. ఇక్కడి విశాల కేంద్రాలలో వాణిజ్య, వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. ఉదాహరణ ఫ్రాన్స్. నెక్స్ట్ బిట్ భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో చెందిన విషయాలు ఏంటో చూద్దాం. ఈ ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారముగా ఉన్నాయి. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహకంలోని పింగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు. ఉదాహరణ అంగోలా. నెక్స్ట్ బిట్ ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువ. ఏ ప్రాంతంలో? టండ్రా శీతోష్ణ స్థితి. నెక్స్ట్ బిట్ ఇవి ఉత్తరార్ధగోళంలో 55 degrees to 70 degrees ఉత్తర అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది. ఏముంది? టైగా ప్రాంతం. నెక్స్ట్ బిట్ ఇవి ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఆన్సర్ టైగా ప్రాంతం. నెక్స్ట్ బిట్ ఇక్కడ ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపం. ఆన్సర్ టైగా ప్రాంతం. నెక్స్ట్ బిట్ శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఏవి విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ స్టెప్పీలు. నెక్స్ట్ బిట్ సరైన జతను గుర్తించండి. అంటే టైగా ప్రాంతం ఉత్తర కెనడా. నెక్స్ట్ స్టెప్పీలు ఉక్రెయిన్. నెక్స్ట్ టండ్రా శీతోష్ణ స్థితి ఉత్తర రష్యా. నెక్స్ట్ బిట్ స్టెప్పీలకు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. ఇక్కడి వృక్షజాలం గడ్డి భూములు, చిన్న పొదలుగా ఉంటుంది. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలులో ఉంది. నెక్స్ట్ బిట్ టండ్రా శీతోష్ణ స్థితి ప్రాంతానికి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. చెట్లు పెరగడానికి ఇవి అనుకూలం కాదు. ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు. నెక్స్ట్
అడవులకు చెందిన భావనలేంటో చూద్దాం. విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్లు పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అంటారు. ఒక ప్రాంతంలోని వర్షపాతము, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాలలో కాలుష్య నివారణ, పర్యావరణ సమతౌల్యత మొదలైన వాటిని అడవులు ప్రభావితం చేస్తాయి. ఆదిమ జాతుల మనుగడకి అడవులు ప్రధాన స్థావరాలు. కలప, ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు మనకి లభిస్తాయి. అడవులు వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవులకు జీవనోపాధి నియాలు. ముడి పదార్థాలైన కలప, వెదురు, బీడి ఆకులు, తేనె, లక్క, మూలికలు, రంగులు వంటి ఉత్పత్తులను అడవుల నుండి పొందుతున్నాము. ప్రజలు కొంతమంది పోడు వ్యవసాయం చేస్తున్నారు. అడవిలోని కొన్ని ప్రాంతాల ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ బిట్. శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను డాష్ రకాలుగా విభజించవచ్చు. ఆన్సర్ 5 రకాలుగా. నెక్స్ట్ బిట్. అధిక సాంవత్సరిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ బిట్. ఈ అడవులు 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతము ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ బిట్. డాష్ అడవులను చిత్తడి అడవులు అంటారు. ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్. డాష్ అడవులు తక్కువ వర్షపాతం నుండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఆన్సర్ ముళ్ళ అడవులు. నెక్స్ట్ బిట్. అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బబుల్ అంటే తుమ్మ మరియు రేగు ఇక్కడ వృక్ష జాతులు. ఆన్సర్ ముళ్ళ అడవులు. నెక్స్ట్ బిట్. వివిధ రకాలైన జింకలు, కుందేళ్లు, పులులు, చిరుతలు, నెమళ్ళు మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడ ప్రధాన జంతుజాలం. ఆన్సర్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ బిట్. టేకు, సాల్, వెదురు, రోజ్ వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆన్సర్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ బిట్. మహాగని, ఎబోని, రోజ్ వుడ్, ఐవరీ వుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవులలో పెరుగుతాయి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ బిట్. వివిధ రకాలైన జంతువులు. ఉదాహరణ లైన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి. వివిధ రకాల సరీసృపాలు, అనేక రకాల కీటకాలు ఈ అడవులలో ఉంటాయి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ బిట్. భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్. మడ వృక్షాలు తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలగునవి ఇక్కడ పెరుగుతాయి. విలక్షణమైన జంతు సంపద మరియు చేపలను ఇక్కడ చూడవచ్చు. ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్. తీర ప్రాంతాల్లోనూ, వెనుకకు మరలిన జలాలలోనూ, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లోనూ ఈ అడవులు విస్తరించాయి. ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్. సముద్ర అలలచే ప్రభావితమైన నేలలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ బిట్. దక్కన్ పీఠభూమి ప్రాంతంలోను, భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోనూ ఈ విధమైన అడవులు ఉన్నాయి. ఆన్సర్ ముళ్ళ అడవులు. నెక్స్ట్ బిట్. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడి మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. ఆన్సర్ ముళ్ళ అడవులు. నెక్స్ట్ బిట్. శుష్క వాతావరణం కారణంగా ఈ అడవుల్లోని చెట్లు ముళ్లతోనూ పొదలుగాను ఉంటాయి. ఆన్సర్ ముళ్ళ అడవులు. నెక్స్ట్ బిట్. ఇక్కడి వృక్షాలు వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి. ఆన్సర్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ బిట్. ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆన్సర్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ బిట్. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోనూ ఈ అడవులు పెరుగుతాయి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ బిట్. ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉంటాయి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ బిట్. ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి మరియు ఈ ప్రాంతము దట్టమైన చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటాయి. ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ బిట్. పర్వత ప్రాంత అడవులకు చెందిన విషయాలేంటో చూద్దాం. సర్ఫ్, విల్లో, దేవదారు, ఫర్, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు మరియు ధృవపు జింక, మంచు చిరుత ఇక్కడి ప్రధాన జంతుజాలం. చల్లటి శీతోష్ణ స్థితి గల ప్రాంతాలలో ఈ వృక్షాలు విస్తరించాయి. ఇక్కడ వృక్షాలు సన్నటి సూది లాంటి ఆకులుగాను, త్రిభుజాకారముగా ఉంటాయి. హిమాలయ ప్రాంతాలలో వివిధ శృంగాకారపు అడవులు ఉన్నాయి. నెక్స్ట్ బిట్. వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధిస్తుంది మరియు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఆన్సర్ రిజర్వ్ అడవులు. నెక్స్ట్ బిట్. ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. ఆన్సర్ వర్గీకరించని అడవులు. నెక్స్ట్ బిట్. ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి ఈ అడవులు అనుమతించబడవు. ఆన్సర్ రక్షిత అడవులు.
నెక్స్ట్ బిట్ భారతదేశం 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉండడం వల్ల వివిధ రకాలైన అడవులు వృక్ష జాతులను ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ బిట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టర్ ISFR 2019 ప్రకారం భారతదేశంలో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉంది. ఇవి మొత్తం భూభాగంలో 24.56%. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ బిట్ భారతీయ జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 33,392 కిలోమీటర్ల విస్తీర్ణం అనగా విస్తీర్ణంలో %% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆన్సర్ 22.94%. నెక్స్ట్ బిట్ అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లా ఆన్సర్ వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్ బిట్ అత్యల్ప అటవీ ప్రాంతం గల జిల్లా ఆన్సర్ కృష్ణా జిల్లా. నెక్స్ట్ బిట్ అటవీ సాంద్రత రీత్యా మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఆన్సర్ విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ బిట్ అటవీ సాంద్రత రీత్యా చివరి స్థానంలో ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి. నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం. నెక్స్ట్ బిట్ తేమతో ఆకురాల్చే అడవులకు చెందిన విషయాలేంటో చూద్దాం. 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. విస్తీర్ణం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వృక్షజాలం అయితే వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి, సాల. నెక్స్ట్ బిట్ శుష్క ఆకురాల్చే అడవులకు చెందిన విషయాలు ఏందో చూద్దాం. 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. విస్తీరణ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. వృక్షజాలం మద్ది, టేకు, బిల్ల, వెలగ, ఏగిస, వేప, బూరుగ, ఎర్రచందనం. నెక్స్ట్ బిట్ చిట్టడవులకు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. విస్తరణ రాయలసీమ ప్రాంతం అంతా విస్తరించి ఉంది. వృక్షజాలం తుమ్మ, బలుసు, రేగు, చందనము, వేప మొదలైనవన్నీ వృక్షజాలం. నెక్స్ట్ బిట్ మడ అడవులు లేదా డెల్టా అడవులకు చెందిన విషయాలు ఏందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. ఈ తీరం వెంబడి ఈ అడవులు ఉన్నాయి. వృక్షజాలం ఏంటంటే ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ, పలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి. తూర్పు గోదావరిలోని కోరంగి ప్రాంతంలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ బిట్ వృక్షజాలం మరియు జంతుజాలాలను రక్షించడానికి 13 వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయి. నెక్స్ట్ బిట్ చెంచులకు సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహారం సేకరణపై ఆధారపడి ఉంటుంది. వీరు నల్లమల అడవులో ఉంటారు. నెక్స్ట్ బిట్ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ చట్టాలకి చెందిన అంశం ఏంటో చూద్దాం. స్వాతంత్రానికి ముందు భారతదేశమును పాలించిన బ్రిటిష్ వారు 1864 మరియు 1878లలో 2 చట్టాలను చేసి అటవీ శాఖని ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణను అప్పగించారు. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టాలు అనుమతించలేదు. రిజర్వ్ అడవుల్లోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు. రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వారి తమ సొంత ఉపయోగాల కోసం అలాగే పశువుల మేపడం కోసం ఉపయోగించవచ్చు. కాకపోతే అటవీ శాఖ నిర్ణయించిన పరిమితికి మించి పశువులను మేపకూడదు. 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యం చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎకో టూరిజం అంటే పర్యావరణ పర్యాటకం అనే నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక గిరిజనులు భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఎకో టూరిజంను బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ బిట్ అటవీ నిర్మూలనకు కారణాలు ఏంటో చూద్దాం. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, రోడ్లు మరియు డ్యాముల నిర్మాణం, పారిశ్రామిక ప్రయోజనాలు మరియు కొంతమంది తుంటరితనంతో అడవికి నిప్పు పెట్టడం ఇవన్నీ కూడా అటవీ నిర్మూలనకు కారణాలు అవుతున్నాయి. నెక్స్ట్ బిట్ సామాజిక అడవులు అటవీ సంరక్షణకి చెందిన అంశం ఏంటో చూద్దాం.
బంజరు భూములలో ఇతర ప్రదేశాలలో మొక్కలను నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అనవచ్చు. స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే సామాజిక అడవుల పెంపకం. వాయు కాలుష్యమును తగ్గించి వివిధ రకాల పరిశ్రమలు ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం సామాజిక వర్గీకరణను చేపట్టింది. నెక్స్ట్, సామాజిక ప్రాంతాలు. బంజరు భూముల్లో పచ్చదనాన్ని పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ బిట్, అడవుల చట్టం అనేది 1894లో ఏర్పాటైంది. నెక్స్ట్, వన సంరక్షణ చట్టం 1980. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం 1952. నెక్స్ట్ బిట్, అటవీ హక్కుల చట్టం 2006కు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం, గిరిజన హక్కుల చట్టం లేదా ప్రజల భూ చట్టం వంటి ఇతర పేర్లతో పిలుస్తారు. ఇది అడవుల్లో నివసించే సమాజాల హక్కులతో వ్యవహరిస్తుంది. నెక్స్ట్ బిట్, అటవీ హక్కుల చట్టం ప్రాముఖ్యత 2006కు చెందిన విషయాలు ఏందో చూద్దాం. తరతరాలుగా ఇటువంటి అడవులలో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్ తెగలు ఎఫ్డి, ఎస్టీ మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు ఓటీఎఫ్డి అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను గుర్తిస్తుంది. ఈ చట్టం ఎఫ్డి, ఎస్టీ, ఓటీఎఫ్డీలకు సుస్థిర ఉపయోగము, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలను, అధికారాన్ని కట్టబెడుతుంది. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైన ఎఫ్డిఎస్టీ, ఓటీఎఫ్డీలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ బిట్, వన సంరక్షణకు చెందిన అంశం ఏంటో చూద్దాం. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అడవుల సంరక్షణ చెట్లను నాటడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందింపజేస్తుంది. వన సంరక్షణ కొరకు వన మహోత్సవం వంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను, విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. నెక్స్ట్ బిట్, శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని IUCN ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. అయితే శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం ఈ జిల్లాలో కాదు. ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కడప జిల్లాలో ఉంది. నెక్స్ట్ బిట్, ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండలలో సంవత్సరం ఆరంభంలో మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. ఏ సంవత్సరంలో? 1970. నెక్స్ట్ బిట్, చిప్కో అనగా అంటే హత్తుకోవడం. నెక్స్ట్ బిట్, అటవీ సంరక్షణ నినాదం ఏంటో చూద్దాం. చెట్లను రక్షించండి, భూమిని సంరక్షించండి. నెక్స్ట్, మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం. నెక్స్ట్, ప్రకృతిని రక్షిద్దాం, భవిష్యత్ తరాలను కాపాడుదాం. నెక్స్ట్ బిట్, సతత హరిత అరణ్యాలలో వృక్షజాలం రోజ్వుడ్. నెక్స్ట్, కాగితం తయారీలో ముడి సరుకు వెదురు, టేకు, చెక్క. నెక్స్ట్, తీర ప్రాంతంలోని అడవులు మడ అడవులు. నెక్స్ట్ బిట్, ఆకురాల్చు అడవులలో వృక్షజాలం వేప. నెక్స్ట్, తమిళనాడులోని కొండలు నీలగిరి కొండలు. నెక్స్ట్, సతత హరిత అడవులలో రకరకాల పాములు, కీటకాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్, పర్వత ప్రాంతములు అంటే పర్వత ప్రాంత అడవులు. నెక్స్ట్, తక్కువ వర్షపాతం అంటే మొల్ల అడవులు. నెక్స్ట్, మడ అడవులు అంటే వివిధ రకాల చేపలు ఉంటాయి. నెక్స్ట్ బిట్, అధిక వర్షపాతం అనేది సతత హరిత అరణ్యాల్లో ఉంటుంది. నెక్స్ట్, ఆకురాల్చు అడవుల్లో రకరకాల దుప్పులు ఉంటాయి. నెక్స్ట్, సతత హరిత అరణ్యాలు అనేది లైన్ టెయిల్డ్ మకాక్. నెక్స్ట్ బిట్, పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న కొలంబస్ కు చేరుకున్నాడు. ఎక్కడికి? అమెరికా. నెక్స్ట్ బిట్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత లో వాస్కోడి గామా కాలికట్కు చేరుకున్నాడు. ఏ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 1498లో. నెక్స్ట్ బిట్, సముద్రం ద్వారా ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? మాజిలాన్. నెక్స్ట్ బిట్, పటాల తయారీదారులను కార్టోగ్రాఫర్స్ అంటారు. వీరి నుండి సమాచారాన్ని తీసుకుని పటాలను తయారు చేసేవారు. నెక్స్ట్, సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. నెక్స్ట్, గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరిడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండునట్లుగా పటాలను రూపొందించారు. నెక్స్ట్ బిట్, పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడినది. అక్షాంశ రేఖాంశ భావనలను గ్రీకుల పటాల తయారీకి అన్వయించారు. పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలియజేస్తుంది. ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది. సాధారణంగా శీర్షిక పటంపై భాగంలో అమరి ఉంటుంది. నెక్స్ట్ బిట్, ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులను తీసుకొచ్చింది. ఎవరు కనిపెట్టారు? ఆన్సర్ గెరార్డస్ మెర్కేటర్.
నెక్స్ట్ 7th బిట్ పటాల యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది. ఆన్సర్ గ్రాఫ్ రూపంలోని స్కేల్. నెక్స్ట్ 8th బిట్ ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఆన్సర్ వాక్య రూప స్కేల్. నెక్స్ట్ బిట్ పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసే వరకు అనుకూలమైన ప్రామాణిక కొలతలలో ఉపయోగించుకునేందుకు వీలుగా నైష్పత్తిక రూపంలో స్కేలు రూపొందించబడి ఉంటుంది. ఆన్సర్ నైష్పత్తిక స్కేల్. నెక్స్ట్ బిట్ వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టం. పటాల తయారీదారులు చిహ్నాలు ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల ఉనికిని చూపుతారు. భారత సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ బిట్ డాట్ గుర్తు బావి కొరకు త్రిభుజం గుర్తు పర్వత శిఖరానికి సంకేత చిహ్నాలుగా చూపబడుతున్నాయి. నెక్స్ట్ భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సాధారణంగా ఉత్తర దిక్కును పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి. నెక్స్ట్ బిట్ ఎత్తును బట్టి రంగులు సూచించు ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఆకుపచ్చ అనేది మైదానాలు అన్నమాట, పల్లపు భూములు 0 to 100 MSL. నెక్స్ట్ పసుపు అనేది పీఠ భూములు 200 to 100 MSL. నెక్స్ట్ ఊదా కలర్ అనేది 3000 నుంచి 700 సరాసరి అనమాట MSL నుండి. నెక్స్ట్ బిట్ ముదురు ఆకుపచ్చ అనేది అడవులు. నెక్స్ట్ లేత ఆకుపచ్చ అనేది గడ్డి భూములు. నెక్స్ట్ లేత ఎరుపు అనేది బంజరు భూములు సూచించు ప్రదేశాలు. నెక్స్ట్ బిట్ విషయాన్ని బట్టి రంగులు సూచించు ప్రదేశాలు ఏంటో చూద్దాం. లేత నీలం అనేది చెరువులు, నదులు, కాలువలు. నెక్స్ట్ ముదురు నీలం అనేది సముద్రాలు, మహాసముద్రాలు. నెక్స్ట్ గోధుమ అనేది వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. నెక్స్ట్ 15th బిట్ ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపించడానికి పటాల తయారీకి డాష్ని ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. ఆన్సర్ నమూనా చిత్రాలు. నెక్స్ట్ 16th బిట్ ఒక ప్రదేశం యొక్క ఉనికి గుర్తించడానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలియజేయుటకు ఇది సహకరిస్తాయి. పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని, స్థానిక కాలమును అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. ఏంటయ్యి అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. నెక్స్ట్ 17th బిట్ పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక. ఇది పటంలో ఏది అని ఒక మూలన అమరి ఉంటుంది. ఆన్సర్ లెజెండ్. నెక్స్ట్ బిట్ అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గదులు వంటి అమరికను డాష్ అంటారు. ఏమంటారు? గ్రిడ్ అంటారు. నెక్స్ట్ బిట్ గ్లోబుపై ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి సహకరించున్నది. ఆన్సర్ గ్రిడ్. నెక్స్ట్ బిట్ సముద్ర ఉపరితలంపై దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్రపు ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానం. నెక్స్ట్ ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి సముద్ర మట్టం నుండి ఎత్తు MSLను ప్రామాణికంగా స్వీకరిస్తారు. నెక్స్ట్ లెజెండ్లో స్టార్ గుర్తు అనున్నది రాష్ట్ర ప్రధాన కేంద్రంకి చిహ్నము. నెక్స్ట్ బిట్ రాజకీయ పటాలకు చెందిన విషయాలు ఏంటో చూద్దాం. రాజకీయ పటాల అధ్యయనంలో అక్షాంశ రేఖాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం ఒక ప్రదేశం లేదా దేశాలను ప్రపంచ పటంలో సులువుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సరిహద్దు రేఖల మందం, రంగు, సరిహద్దు రేఖ తీరును బట్టి ఆ ప్రదేశంలో జిల్లా లేదా రాష్ట్రం అన్నది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ పటాలు ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, రాజధానులు తెలియజేస్తాయి. ఆ దేశపు ఉనికిని కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 21 బిట్ భౌతిక పటాలకు చెందిన అంశం ఏంటో చూద్దాం. పర్వత శ్రేణులు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపే పటాలను భౌతిక పటాలు అంటారు. నెక్స్ట్ పట సూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను చదవవచ్చు. నెక్స్ట్ నారింజ రంగు నుండి గోధుమ రంగు వరకు ఉన్న ఛాయలు సముద్ర మట్టం నుండి వివిధ భూస్వరూపాలు అయిన కొండ ప్రాంతాలు, మెట్టభూములు, పీఠభూములు మొదలగు వాటి ఎత్తును తెలియజేస్తాయి. ఊదా రంగు పర్వత శిఖరాల ఉన్నతిని, తెలుపు రంగు మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలను సూచిస్తాయి. పటంలో ఉన్న నీలిరంగు జలభాగాలను సూచిస్తాయి. నెక్స్ట్ 23rd బిట్ డాష్ పటాలు ఏదైనా ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశము లేదా విషయాలను తెలుపును. ఆన్సర్ విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ 24 బిట్ ఉద్భిజ్య పటాలు అంటే అడవులను తెలిపే పటాలు, నేల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు మొదలైనవి డాష్కి చెందిన పటాలు. అంటే ఆన్సర్ విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ బిట్ సంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపోషీట్లుగా వివరించడానికి డాష్ పటాలు తయారు చేయబడతాయి. ఆన్సర్ విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ బిట్ వీటి సహాయంతో జనాభా వివరాలను, ఖనిజ వనరులను, వలసలు వంటి గణాంక వివరాలను తెలియజేయవచ్చు. ఆన్సర్ విషయ నిర్దేశిత పటాలు.
నెక్స్ట్ బిట్ డాష్ పటాలు గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపిస్తాయి. అవి ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతం, ముఖ్యమైన ప్రదేశాలు, వాణిజ్య మార్గాలు, వివిధ ప్రాంతాల మధ్య సామాజిక సాంస్కృతిక సంబంధాలు మొదలైన ప్రాదేశిక సంబంధాన్ని అందిస్తాయి. ఆన్సర్ చారిత్రక పటాలు. నెక్స్ట్ బిట్ చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి అనగా శాసనాలు, వాస్తు, శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలగు అధ్యాయంలో డాష్ పటాలను కీలక వనరులుగా ఉపయోగిస్తారు. ఆన్సర్ చారిత్రక పటాలు. నెక్స్ట్ 29 బిట్ ఒక రాజవంశం యొక్క పరిపాలనా ప్రాంతాలను అధ్యయనం చేయడానికి ఈ పటాలను ముఖ్య ఆధారంగా ఉపయోగిస్తారు. ఆన్సర్ చారిత్రక పటాలు. నెక్స్ట్ 30 బిట్ శాసనాలు, వాస్తు, శిల్పం, వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని డాష్ పట అధ్యయనంతో తెలుసుకోవచ్చు. ఆన్సర్ చారిత్రక పటాలు. నెక్స్ట్ బిట్ సాంప్రదాయ చిహ్నాలు ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు. ఆన్సర్ టోపోగ్రాఫిక్ పటాలు. నెక్స్ట్ బిట్ భూ ఉన్నతి, భౌతిక స్వరూపం, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపు పటాలు. ఆన్సర్ టోపోగ్రాఫిక్ పటాలు. నెక్స్ట్ బిట్ మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ అక్షాంశ రీత్యా 8 degrees 4 minutes to 37 degrees 6 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 degrees 7 minutes to 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. కర్కట రేఖ దేశ మధ్య భాగం గుండా పోతున్నది. నెక్స్ట్ 34 బిట్ పటాల తయారీలో ప్రత్యేక పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే గెరార్డస్ మెర్కేటర్. నెక్స్ట్ 35 బిట్ కాంటూరు రేఖలకు చెందిన విషయం ఏంటో చూద్దాం. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలు కాంటూరు రేఖలు. ఒక ప్రదేశానికి సంబంధించిన భౌతిక స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇవి సహకరిస్తాయి. 2 కాంటూరు రేఖల మధ్య దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది, దూరంగా ఉంటే వాలు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 36 బిట్ ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష సమాచారం ప్రాదేశిక సమాచారం. నెక్స్ట్ 37 బిట్ జిల్లాలు జనసాంద్రతకు సంబంధించిన అంశం ఏంటంటే శ్రీకాకుళం జనసాంద్రత 463 చదరపు కిలోమీటర్లు, విశాఖపట్నం జనసాంద్రత 384 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ తూర్పు గోదావరి జనసాంద్రత 413 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జనసాంద్రత 470 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ కృష్ణా జిల్లా జనసాంద్రత 518 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా జనసాంద్రత 193 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ చిత్తూరు జనసాంద్రత 275 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ కర్నూలు జనసాంద్రత 230 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ అనంతపురం జనసాంద్రత 213 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. నెక్స్ట్ బిట్ కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ 42 బిట్ భారతదేశం పూర్వార్ధగోళంలో 68 degrees 7 minutes నుండి 97 degrees 25 minutes రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ బిట్ నదుల ఉనికి ఆధారంగా కృష్ణానది, పెన్నా నది, కావేరీ నది వరుస క్రమంలో ఉన్నాయి. నెక్స్ట్ డాష్ నుండి డాష్ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తానులు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆన్సర్ క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు. నెక్స్ట్ 45 బిట్ గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. గతానికి చెందిన వివిధ అంశాలను రుజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అందజేస్తుంది. చరిత్ర వివిధ కాలాలలోని ప్రజలు, వారి సామాజిక జీవనము, నియమ నిబంధనలు, సంస్కృతి, సాంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం నుండి తెలియజేస్తుంది. వివిధ ప్రదేశాలలోని మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియజేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనం చేస్తాం. చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మకతకు దోహదం చేస్తుంది. మంచి పౌరసత్వం కొరకు చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. నెక్స్ట్ 46 బిట్ చూద్దాం. భారతదేశ చరిత్ర కాలానికి సంబంధించినవి ఏంటో చూద్దాం. ప్రాచీన యుగం అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. నెక్స్ట్ మధ్య యుగం అనేది క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం వరకు. నెక్స్ట్ ఆధునిక యుగం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు. నెక్స్ట్ బిట్ లిఖిత ఆధారానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. ఇతిహాస పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, భారతీయుల రచనలు, జానపద కథలు ఇవన్నీ కూడా లిఖిత ఆధారాలు అన్నమాట. నెక్స్ట్ 49 బిట్ తోమార వంశానికి చెందిన రాజపుత్రుడు తిల్లికా లేదా తిల్లికాపుర అంటే ప్రస్తుత ఢిల్లీను నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీరు 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చౌహానుల చేత ఓడింపబడ్డారు. నెక్స్ట్ తోమర్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ క్రీస్తు శకం 1192 సంవత్సరంలో మహమ్మద్ గోరీ 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. దీనితో గంగా, యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల
పాలనా పరిధిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. నెక్స్ట్ బిట్ మహమ్మద్ గోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని డాష్లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆన్సర్ క్రీస్తు శకం 1206. నెక్స్ట్ బిట్ బానిస వంశం లేదా మామ్లుక్కి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చూద్దాం. స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. కాలము క్రీస్తు శకం 1206 నుంచి 1290. ప్రముఖ పాలకులు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్, అంటే ఈయన క్రీస్తు శకం 1206 నుంచి 1210 అనమాట. నెక్స్ట్ ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1211 నుంచి 1236. నెక్స్ట్ రజియా సుల్తానా క్రీస్తు శకం 1236 నుంచి 1240. నెక్స్ట్ బాల్బన్ అంటే క్రీస్తు శకం 1266 నుంచి 1287. నెక్స్ట్ మామ్లుక్ అనగా బానిస అని అర్థం. నెక్స్ట్ బిట్ కుతుబుద్దీన్ ఐబక్కి చెందిన విషయాలేంటో చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించాడు, పరిపాలించాడు. ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణించబడతాడు. నెక్స్ట్ బిట్ ఇల్టుట్మిష్ తర్వాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించింది. నెక్స్ట్ ఫియాజుద్దీన్ బాల్బన్ తన పాలన కాలంలో సుల్తానుల ప్రతిష్టతను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించాడు. నెక్స్ట్ బానిస వంశ పరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. నెక్స్ట్ బిట్ సుల్తానా రజియా గురించి చూద్దాం. సుల్తానా రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలిగా వజీరులు, చిహల్గనుల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగింది. టర్కీ ప్రభువుల నుండి, స్వంత అన్నదమ్ముల నుండి సుల్తానా తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ బిట్ జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరి చేతిలో చంపబడ్డాడు? అంటే ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్ ఖిల్జీ వంశానికి చెందినవి ఏంటో చూద్దాం. స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. కాలము క్రీస్తు శకం 1290 నుంచి 1320. నెక్స్ట్ ప్రముఖ పాలకులు జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చూద్దాం. ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థులను అణచివేయడానికి, మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థను స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. నెక్స్ట్ బిట్ అల్లావుద్దీన్ ఖిల్జీ 1316వ సంవత్సరంలో మరణించిన వెంటనే సిసోడియాలు డాష్ని తిరిగి ఆక్రమించినారు. దేన్ని అంటే చిత్తోర్ కోట. నెక్స్ట్ బిట్ నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ రాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్ ఇతను మంచి పరిపాలనా దక్షుడు మరియు సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించను. ఎవరు? అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్ వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి అంటే దౌలతాబాద్కు మార్చిన వారు ఎవరు? అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ బిట్ తుగ్లక్ వంశానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. స్థాపకుడు ఫియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు శకం 1321 నుంచి 1414 కాలం. నెక్స్ట్ ప్రముఖ పాలకులు ఎవరంటే ఫియాజుద్దీన్ తుగ్లక్. ఈయన కాలం క్రీస్తు శకం 1320 నుంచి 1324 అనమాట. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1324 నుంచి 1351 నెక్స్ట్ ఫిరోజ్ తుగ్లక్ క్రీస్తు శకం 1351 నుంచి 1388 అనమాట. ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుస్రూ ఖాన్ పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్ బిట్ తుగ్లక్ వంశ పాలనా కాలంలో డాష్ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకు లోనగుటయే కాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది. ఆన్సర్ క్రీస్తు శకం 1398. నెక్స్ట్ బిట్ మహమ్మద్ బిన్ తుగ్లక్కు చెందిన విషయాలేంటో చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. అతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు. ఇతడు గొప్ప యుద్ధవీరుడు మరియు నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టిన పరిపాలనాధ్యక్షుడు. కానీ నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. మహమ్మద్ తుర్కుష్ ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ బిట్ సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజర్ ఖాన్. నెక్స్ట్ బిట్ డాష్ రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. ఆన్సర్ ఏంటంటే ముబారక్ షా.
నెక్స్ట్ బిట్ కిజర్ ఖాన్, ముబారక్ షా, మహ్మద్ షా, ఆలం షా డాష్ వంశంలోని ఇతర పాలకులు. ఆన్సర్ సయ్యద్ వంశం. నెక్స్ట్ బిట్ కిజర్ ఖాన్ డాష్ కాలానికి చెందినవాడు. ఆన్సర్ క్రీస్తు శకం 1414 నుంచి 1421. నెక్స్ట్ బిట్ సయ్యద్ వంశ చివరి పాలకుడు ఆలం షా బహలాల్ చేతిలో ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలన సంక్రమించింది. నెక్స్ట్ బిట్ లోడీ వంశానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. కాలం క్రీస్తు శకం 1451 నుంచి 1526. నెక్స్ట్ ప్రముఖ పాలకులు బహ్లుల్ లోడి క్రీస్తు శకం 1451 నుంచి 1489. ఇబ్రహీం లోడి క్రీస్తు శకం 1517 నుంచి 1526. నెక్స్ట్ బహ్లుల్ లోడి తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. నెక్స్ట్ బిట్ ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు అయిన డాష్ పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది. ఆన్సర్ ఇబ్రహీం లోడి. నెక్స్ట్ బిట్ ఢిల్లీ సుల్తానుల పాలనకు సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది. రాజ్యాన్ని ఇక్షాలు, పరగణాలు, షికు మరియు గ్రామాలుగా విభజించారు. నెక్స్ట్ పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్దే. నెక్స్ట్ బిట్ డాష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. ఈ బానిసలు నమ్మకస్తులు మరియు రాజుపై పూర్తిగా ఆధారపడడం వలన సుల్తాన్ ఈ వ్యవస్థపై విశ్వాసంగా ఉండేవాడు. ఆన్సర్ ఏంటంటే ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్ పరిపాలనలో సహకరించడం కొరకు టర్కీస్ ప్రభువులతో కూడిన డాష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ చెహల్గనీ. ఆన్సర్ ఇల్టుట్మిష్. నెక్స్ట్ బిట్ బందగాన్ పద్ధతిని డాష్ పాలకులు కొనసాగించారు. ఎవరు అంటే ఖిల్జీ పాలకులు, తుగ్లక్ పాలకులు. నెక్స్ట్ బిట్ దీనినే తుర్కాన్ ఈ చిహల్గన్ లేదా చాలిసా అంటారు. దేన్ని అంటే ఆన్సర్ చిహల్గన్. నెక్స్ట్ బిట్ తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చీ నిర్మాణం ఉంటుంది. ఆన్సర్ ఆర్క్యూట్ శైలి. నెక్స్ట్ బిట్ నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేవి. ఆన్సర్ ఆర్క్యూట్ శైలి. నెక్స్ట్ బిట్ కుతుబ్ మినార్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఈ నిర్మాణం కువ్వత్ ఉల్ ఇస్లాం ఆవరణలో నిర్మించి సూఫీ సన్యాసి అయిన బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. కుతుబుద్దీన్ ఐబక్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటి అంతస్తు పూర్తి చేయగా తర్వాత ఇల్టుట్మిష్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నెక్స్ట్ 74.1 మీటర్ల ఎత్తులో ఉన్న 4 అంతస్తుల చలువరాయి, ఇసుక రాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడిన అంతస్తులతో విలక్షణంగా ఉంది. నెక్స్ట్ బిట్ డాష్ మొహమ్మద్ గజ్నీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకొని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు భగవద్గీత చే ప్రభావితమయ్యాయి. ఆన్సర్ ఆల్ బిరూని. నెక్స్ట్ బిట్ తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే ఆల్ బిరూని. నెక్స్ట్ బిట్ ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు టుటీ ఐ హింద్ భారతదేశపు చిలుక, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఉండేది. ఎవరికి అంటే ఆన్సర్ అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ బిట్ అలై దర్వాజాను కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించిన వారు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ బిట్ గుర్రాలకు ముద్ర వేయించడం కూడా అల్లావుద్దీన్ ఖిల్జీయే చేయించేవాడు. నెక్స్ట్ బిట్ ప్రజలు డాష్ కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. నెక్స్ట్ బిట్ ఢిల్లీ సుల్తానుల పతనానికి గల కారణాలు ఏంటో చూద్దాం. లోడీ వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది. అయితే తుగ్లక్ల కాలం నుండే పతనం ఆరంభం అయిందని చెప్పవచ్చు. 1898లో తైమూర్ దండయాత్రలలో దేశ సంపదను తరలించి వేశారు. తైమూర్ వినాశనం నుండి కోలుకోవడానికి ఢిల్లీ 100 సంవత్సరాలు పట్టింది. బలహీన సుల్తానుల పాలనలో అనేక ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలు జరిగేవి. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల పాలన నుండి స్వతంత్రమయ్యాయి. సయ్యద్ లోడీ వంశంలోని అసమర్థత, అసహనంతో కూడిన పాలన పతనానికి దారితీసింది. నెక్స్ట్ బిట్ 2 పంక్తులలో రాయబడిన పద్యాలు, వీటిలో పాదంలోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయి. ఆన్సర్ దోహాలు. నెక్స్ట్ బిట్ పరిశ్రమలు లేదా కార్యశాలలు అని దేన్ని అంటారంటే కార్జానా అని. నెక్స్ట్ ఇస్లాం న్యాయ సూత్రాలు షరియత్. నెక్స్ట్ బిట్ దౌలతాబాద్ డాష్లో కలదు. ఎక్కడ కలదు అంటే మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ బిట్ తుగ్లక్ కాలంలో దోహా అంటే ద్విపదలు రచించిన వారు ఎవరంటే అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ ప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరు అంటే రజియా సుల్తానా. నెక్స్ట్ బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్ ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని తిల్లికా. నెక్స్ట్ బిట్ చూద్దాం. బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ తుగ్లక్ వంశం గియాజుద్దీన్. నెక్స్ట్ లోడీ వంశం బహలాల్ లోడీ. నెక్స్ట్ సయ్యద్ వంశం ఖిజర్ ఖాన్.
నెక్స్ట్ బిట్ ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఆర్థిక జీవనానికి చెందిన విషయాలేంటో చూద్దాం. వస్త్ర పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలను సుల్తానులు స్థాపించారు. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమలులో ఉండేది. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలు. ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యము కొనసాగింది. నెక్స్ట్ పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి ప్రధాన ఎగుమతులు. వారు సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టారు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాలలో నిల్వ చేస్తారు. టంకా అంటే వెండి నాణేలు, జిటాల్ అంటే రాగి నాణేలు ప్రామాణిక నాణేలుగా వాడుకలో ఉండేవి. నెక్స్ట్ బిట్ ఢిల్లీ కాలం నాటి కళలు, వాస్తు శిల్పములకు చెందిన విషయాలేంటో చూద్దాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి. హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. నెక్స్ట్ స్వదేశీ నిర్మాణంలో ట్రబియేట్ పద్ధతిని పాటించేవారు. తర్వాత ఆర్క్యూడ్ పద్ధతి ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్ప కళాకారులను నియమించారు. ఆ విధంగా ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది. కుతుబ్ మినార్, దర్వాజ్, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు. నెక్స్ట్ బిట్ ఇక్తా పద్ధతికి చెందిన విషయాలేంటో చూద్దాం. ఇక్తాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయమును పరిపాలనా అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైన్యాధికారులను నియమించారు. వీరిని ఇకాదార్లు లేదా ముక్తీలు అని అంటారు. నెక్స్ట్ ముక్తీలు తమ ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటుగా సుల్తానుకు సైనిక, రెవెన్యూ సేవలు అందించేవారు. నెక్స్ట్ బిట్ మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజ్యాలు ఏంటంటే యాదవులు, హోయసలులు, కాకతీయులు, కళ్యాణి, చాళుక్యులు. నెక్స్ట్ బిట్ ఈ రాజ్యాలలో తెలుగు నేలకు చెందినవారు ఎవరు అంటే కాకతీయులు. నెక్స్ట్ బిట్ కాకతీయులను ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్ మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్న శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన తిక్కన ఏ కాలమునకు చెందినవాడు అంటే ఆన్సర్ కాకతీయుల కాలమునకు చెందినవాడు. నెక్స్ట్ బిట్ రెండవ తైలపుడు డాష్ వంశస్థాపకుడు ఆన్సర్ కళ్యాణి, చాళుక్యులు. నెక్స్ట్ బిట్ ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారు ఎవరు అంటే కళ్యాణి, చాళుక్యులు. నెక్స్ట్ బిట్ సార్వభౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకర్లు అనే సైనిక నాయకులను వాటికి పరిపాలకులుగా నియమించిన వారు ఎవరు అంటే కాకతీయులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బిల్హనుడు విక్రమాంక దేవచరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి కళ్యాణి చాళుక్యుల ఆస్థానానికి చెందినవాడు. నెక్స్ట్ కళ్యాణి చాళుక్యుల రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి చాళుక్యులు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. వీరు హిందూ, జైన మతాలు రెండింటినీ ఆదరించారు. వీరశైవ శాఖ కూడా వీరి పాలనలో ప్రాచుర్యం పొందింది. నెక్స్ట్ బిట్ యాదవులకు చెందిన విషయాలు ఏందో చూద్దాం. యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వారు ప్రస్తుత అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు. వీరి రాజధాని దేవగిరి. బిల్లమ యాదవ రాజవంశం స్థాపకుడు. నెక్స్ట్ యాదవులలో సింగన సుప్రసిద్ధమైన వాడు. వీరి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది. నెక్స్ట్ బిట్ హోయసలులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. వీరు ద్వార సముద్రంకు చెందినవారు. హోయసలుల పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. నెక్స్ట్ 4వ బల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. సంస్కృత, కన్నడ భాషలను వీరు పోషించారు. హోయసలులు రాజులు జైన మతాన్ని, మధ్వాచార్యులకు చెందిన ద్వైతాన్ని, రామానుజులకు చెందిన విశిష్టాద్వైతాన్ని అనుసరించారు. ఈ మతాలు ప్రాచుర్యం పొందడానికి వీరు మఠాల నిర్వహణను ప్రోత్సహించారు. నెక్స్ట్ బిట్ పాండ్యులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. పాండ్యులు హనుమకొండను రాజధానిగా చేసుకుని పాలించారు. పాండ్యులు రాజ్యపాలన వ్యవహారంలో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. వీరు శైవ మతం మరియు వైష్ణవ మతాలను ఆదరించారు. వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు. ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశాడు. మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు అతని పరిపాలనా కాలంలో సందర్శించి
అతని పాలనను ప్రశంసించాడు. నెక్స్ట్ బిట్, కాకతీయులు ఉత్తర భారతదేశం నుండి ముస్లిం దండయాత్రలను నిలువరించి తమ పాలనను సుదీర్ఘకాలం పాటు కొనసాగించడంతో పాటుగా ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసినారు. తెలుగు ప్రజల్లో దేశభక్తి మరియు స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించారు. పశ్చిమ చాళుక్యుల పతన అనంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. నెక్స్ట్, తెలుగు సాహిత్యానికి కాకతీయులు అందించిన ప్రోత్సాహం గొప్పది మరియు తెలుగు నేలకు అద్భుతమైన శిల్పకళ నిర్మాణాలను అందించారు. వీరు పొరుగు రాజ్యాలతో పాటు ఢిల్లీ సుల్తానులతో నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కన్ ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారు. తమ సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక విజయాలు సాధించారు. నెక్స్ట్, నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక మరియు దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన్ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారు. నెక్స్ట్ బిట్, కాకతీయులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. కాకతీయ అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. ఆమె దుర్గాదేవి యొక్క మరొక రూపం. వీరు కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరిని కాకతీయులు అంటారని కొందరి భావన. మరికొందరి వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారే కాకతీయులు. నెక్స్ట్, కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేశారు. ఇది తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించింది. ఈ ప్రాంతం యొక్క విస్తరణ రీత్యా దీనిని త్రిలింగ దేశం అని పిలిచేవారు. నెక్స్ట్, కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండ నుండి పాలన ప్రారంభించారు. కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించడంతో తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. నెక్స్ట్ బిట్, ఏకశిలా నగరం అను ప్రాచీన నామం కలిగిన ఓరుగల్లు ప్రస్తుత పేరు ఏంటంటే వరంగల్. నెక్స్ట్ బిట్, రెండవ ప్రోలరాజుకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. పాలనా కాలం క్రీస్తు శకం 1115 నుంచి 1157. నెక్స్ట్, కాకతీయ పాలన స్వతంత్రముగా ప్రారంభించిన మొదటివాడు. రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. అతను రెండవ బేతరాజు యొక్క కుమారుడు. నెక్స్ట్, చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందినది. నెక్స్ట్ బిట్, రుద్రదేవుని గురించి చూద్దాం. హనుమకొండలో రుద్రేశ్వరాలయము నిర్మించినాడు. రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. అతను అనేక పొరుగు రాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందిన 4 రాజులను ఓడించాడు. అతను వేంగిపై కూడా దాడి చేశాడు. అతని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఓటమి చెంది మరణించాడు. నెక్స్ట్, హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. అతను స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది. నెక్స్ట్, రుద్రదేవుని తరువాత అతని సోదరుడు మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలం పాలనను అందించాడు. అతను యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించాడు. నెక్స్ట్ బిట్, సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథం రాసిన వారు ఎవరు అంటే రుద్రదేవుడు. నెక్స్ట్ బిట్, ఈయనకు మహామండేశ్వర అనే బిరుదు కలదు. ఎవరికి అంటే గణపతి దేవుడికి. నెక్స్ట్ బిట్, 63 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. ఎవరు? గణపతి దేవుడు. నెక్స్ట్ బిట్, గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు యలగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు మరియు తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న వారు ఎవరు అంటే ఆన్సర్ గణపతి దేవుడు. నెక్స్ట్ బిట్, చివరి కాకతీయ పాలకుడు ఎవరు? ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ బిట్, దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించిన వారు ఎవరు? మహాదేవుడు. నెక్స్ట్ బిట్, రుద్రమదేవి తన మనవడు డాష్ని తదుపరి వారసుడిగా ప్రకటించింది. ఎవరిని? తన మనవడు ఎవరంటే ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ బిట్, రుద్రమాంబ రుద్రదేవ మహారాజు అను పేర్లు గలవారు ఎవరు? రుద్రమదేవి. నెక్స్ట్ బిట్, రుద్రమదేవికి చెందిన విషయాలేంటో చూద్దాం. కాకతీయ మహిళా పాలకురాలు. క్రీస్తు శకం 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైనది. మహిళా పాలనను ఆమోదించలేని సామంత ప్రభువుల తిరుగుబాటులను ఆమె అణచివేయాల్సి వచ్చింది. కానీ బయటి ప్రమాదాలే ఆమెకు ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచాయి. యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గణపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు. నెక్స్ట్, యాదవ రాజులలో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు అంబదేవుని నుండి మరో దారుణమైన ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అతనిపై దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల దేశాలను స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్, రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్ర ప్రాంతంలోని గొప్ప పాలకులలో ఒకరు.
ఆమె ప్రభుత్వంలో ఆమె చురుకుగా పాల్గొనడమే కాకుండా చాలా సందర్భాల్లో సైన్యాన్ని స్వయముగా నడిపించింది. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు. అతని రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్లు, ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, రుద్రమదేవి తన తండ్రి గణపతి దేవునిచే ప్రారంభించబడిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆమె వ్యవసాయం కోసం చెరువులను తవ్వించినది, దేవాలయ నిర్మాణాలను ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని ఆమె తన పాలనా కాలంలో అభివృద్ధి చేసింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నెడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుణ్ణి వివాహం చేసుకుంది. నెక్స్ట్ బిట్, మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు అంటే ఆన్సర్ గణపతి దేవుడు. నెక్స్ట్ బిట్, గణపతి దేవునికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. పరిపాలనా కాలం క్రీస్తు శకం 1199 నుంచి 1262. ఇతని పాలనా కాలం స్వర్ణయుగం. గణపతి దేవుడు అననుకూల పరిస్థితులలో తన పాలనను ప్రారంభించినప్పటికీ అతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణుల వివాహాలను బలమైన పొరుగు రాజులతో ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరుచుకున్నాడు. నెక్స్ట్, సమర్థ పాలకుడు వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నాడు. జలాశయాలు నిర్మించాడు, నీటిపారుదల కోసం చెరువులు తవ్వించాడు, పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తెచ్చాడు. నెక్స్ట్, ఇతని పాలనా కాలం స్వర్ణయుగం. ఓరుగల్లు కోట నగర నిర్మాణమును పూర్తి చేశాడు. నెక్స్ట్ బిట్, అన్నపక్షి అనే డాష్ పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళా తోరణం పైన 2 వైపులా ఉంచబడింది. ఆన్సర్ సంస్కృత పదం. నెక్స్ట్ బిట్, ప్రతాపరుద్రుని పరిపాలనా కాలం క్రీస్తు శకం 1289 నుంచి 1323. నెక్స్ట్, రుద్రమదేవి పాలనా కాలం క్రీస్తు శకం 1262 నుంచి 1289. నెక్స్ట్, మహాదేవుని పాలనా కాలం క్రీస్తు శకం 1195 నుంచి 1199. నెక్స్ట్ 30 బిట్, బొల్లి నాయకుడు వేయించిన శాసనంలోని కొంత భాగం ఏంటో చూద్దాం. క్రీస్తు శకం 1270 సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భముగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామములో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు. నెక్స్ట్ బిట్, నాయంకర్ల వ్యవస్థకు చెందిన అంశం ఏంటో చూద్దాం. కాకతీయులకు సామంతులుగా పనిచేసిన నాయంకర్లు వారి హోదా నిలబెట్టుకోవడానికి కాకతీయ చక్రవర్తుల నుండి భూములు పొందేవారు. నాయంకర్లు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించవలసి ఉంటుంది. నాయంకర్లకు పన్ను వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికీ వారికి ఆ గ్రామాలను శాశ్వతంగా ఉంచలేదు. నెక్స్ట్, చక్రవర్తి తన అధికారముతో వారిని కొత్త ప్రదేశానికి బదిలీ చేయవచ్చు. ఈ నాయంకర్లు చక్రవర్తిపై ఆధారపడటంతో పాటుగా వారికి విధేయులుగా ఉండేవారు. వీరు రాజ్యంలో ఏదైనా తిరుగుబాటు జరిగిన సమయంలో వాటిని అణచుటకు చక్రవర్తికి సహాయం అందించుటకు సిద్ధంగా ఉండేవారు. నెక్స్ట్ 32 బిట్, కాకతీయుల కాలం నాటి గ్రామ పరిపాలనకు చెందిన అంశాలేంటో చూద్దాం. గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అని 2 ప్రధాన తరగతులుగా విభజించారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అంటారు. ఆయగార్లు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు. గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగము. నెక్స్ట్ బిట్, కాకతీయ కాలం నాటి పాలనాధికారులకు సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. రెడ్డి అంటే గ్రామ పెద్ద, కరణం అంటే గ్రామంలోని భూమి సంబంధ. నెక్స్ట్, ఇతరులు అంటే పురోహితుడు, కంసాలి, స్వర్ణకారుడు, రజకుడు, వడ్రంగి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, వెట్టి మరియు చర్మకారుడు మొదలగువారు. నెక్స్ట్ 34 బిట్, కాకతీయుల కాలంలో భూముల రకాలకు చెందిన అంశాలేంటో చూద్దాం. రాచపొలం అంటే రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. నెక్స్ట్, వెలిపొలం అంటే వెలిచేను అనమాట, నీటి వసతి కలిగిన భూమి. నెక్స్ట్, తోటపొలం అంటే వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి. నెక్స్ట్ 35 బిట్, కాకతీయుల కాలంలో చక్రవర్తికి నేరుగా చెల్లించవలసిన పన్ను ఏంటంటే దర్శనం, ఉపకృతి, అప్పనం. నెక్స్ట్ 36 బిట్, కాకతీయ కాలం నాటి ఆర్థిక సామాజిక అంశంలోని విషయాలు చూద్దాం. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడింది. దీనిని రాచపొలం అని పిలిచారు. నెక్స్ట్, పాకాల, లక్కవరం, గణాపురం చెరువులు నిర్మించారు. వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారి అని పిలువబడిన అధికారులను నియమించారు. కాకతీయ రాజులు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో వారు మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.
నెక్స్ట్ వాణిజ్య పన్ను, ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను, అటవీ ఉత్పత్తులపై పుల్లరి మరియు గొర్రెల మందపై విధించిన అడ్డపట్టు సుంకంతో పాటు చేతి వృత్తుల వారి నుండి వృత్తిపరమైన పన్ను వసూలు చేశారు. నెక్స్ట్ ఆ కాలంలో ముప్పమాంబ, మైలమాంబ వంటి రాజ కుటుంబానికి చెందిన చాలామంది మహిళా సభ్యులు భూదానములు చేశారు. కాకతీయుల కాలంలో శైవమతం బాగా ప్రసిద్ధి చెందింది. దీనితో పాటుగా వైష్ణవం, వీరశైవం కూడా ప్రసిద్ధి చెందాయి. వైష్ణవ మతం కూడా ఆచరణలో ఉంది. నెక్స్ట్ 37 బిట్ చూద్దాం. వీరశైవ అనుచరులలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారము అనే గ్రంథాన్ని రచించాడు. ఆయన డాష్ కాలానికి చెందినవాడు. ఆన్సర్ కాకతీయులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పెరిని నాట్యమునకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఇది కాకతీయ కాలంలో ప్రసిద్ధ నాట్యం. పద్మశ్రీ నటరాజు రామకృష్ణ ఈ నాట్యంలో ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ 39 బిట్. బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు, కుమార సంభవం అనే గ్రంథాన్ని నన్నేచూడు రచించాడు. నెక్స్ట్ గీత రత్నావళి, నృత్య రత్నావళిని జయపసేనాని సంస్కృతంలో రాశారు. నెక్స్ట్ వల్లభరాయుడు క్రీడాభిరామమును తెలుగులో రాశాడు. నెక్స్ట్ 40 బిట్. డాష్ దేవాలయమును ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది. ఆన్సర్ 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయము. నెక్స్ట్ బిట్. 1000 స్తంభాల గుడికి చెందిన అంశాలేంటో చూద్దాం. ఈ ఆలయం చక్కటి వాస్తుశిల్పుల మరియు శిల్పకళలతో నిర్మించబడింది. రాతితో మలచిన ఏనుగులు మరియు డోలరైట్ శిలలతో నిర్మించిన ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయాన్ని స్థానికంగా 1000 స్తంభాల గుడి అని పిలుస్తారు. నెక్స్ట్ 1000 స్తంభాల గుడిని కాకతీయుల కాలంలో నిర్మించారు. నెక్స్ట్ రామప్ప దేవాలయానికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఉన్న రామప్ప ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దైవము రామలింగేశ్వర స్వామి. నెక్స్ట్ రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇతడు గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారులలో ఒకడు. నెక్స్ట్ ఈ ఆలయంలో కాకతీయ కళ యొక్క వైభవాన్ని చూడవచ్చు. రామప్ప ఆలయాన్ని ఇటుకలతో నిర్మించారు. ఇది నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయ విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. వాటిపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణులు, శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవి చెక్కబడ్డాయి. వీటిలో యక్షిని, నాగిని శిల్పాలు చాలా ఆకర్షణీయమైనవి. నెక్స్ట్ ఈ ఆలయంలోని కొన్ని శిల్పాలు సప్తస్వరాలను ధ్వనింపజేస్తాయి. జాయప రాసిన నృత్య రత్నావళి ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ శైలిని త్రికూట పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్. కాకతీయుల రాజవంశం ముగింపునకు గల కారణాలేంటో చూద్దాం. 2వ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై అనేక మార్లు దండయాత్రలు చేశారు. చివరికి క్రీస్తు శకం 1323వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ప్రతాపరుద్రుడిని ఖైదు చేశారు. ఈ అవమానాన్ని భరించలేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా కాకతీయ రాజ్య వైభవం అంతరించిపోయింది. నెక్స్ట్ బిట్. ముసునూరి కాయప నాయకకు చెందిన అంశం ఏంటో చూద్దాం. కాలము క్రీస్తు శకం 1385 నుంచి 1368. ముసునూరి కాయప నాయకుడు తన సోదరుడు ప్రోళయ నాయకుని తరువాత సింహాసనం అధిరోహించాడు. నెక్స్ట్ క్రీస్తు శకం 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటు నడిపించారు. అయితే ఇది ఎక్కువ కాలం నిలవలేదు. ఆంధ్రాలోని అనేక ప్రాంతాలలో స్థానికంగా చిన్న రాజ్యాలు, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి. ముస్లింల దండయాత్రల నుండి తమను తాము రక్షించుకోవడానికి వీరంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు. నెక్స్ట్ ముస్లిం పాలనను ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టాలని ప్రోళయ వేమారెడ్డి మరియు ప్రోళయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నించారు. నెక్స్ట్ 45 బిట్. తెగ అంటే ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారి సమూహం. నెక్స్ట్ శాంతి ఒప్పందం అంటే యుద్ధము ముగింపు తర్వాత కొనసాగడానికి మరియు అనుసరించడానికి కుదుర్చుకున్న అంగీకారం. నెక్స్ట్ శోభ అంటే ప్రకాశవంతమైన శిల్పకళా ప్రదర్శన. నెక్స్ట్ రాజవంశం అంటే ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వ పాలన చేయుట. నెక్స్ట్ శాసనం అంటే లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశము. నెక్స్ట్ వీరశైవం అంటే హిందూ మతం నుండి మధ్య యుగంలో నూతనముగా ఆవిర్భవించిన ఒక శాఖ. నెక్స్ట్ సామంత ప్రభువులు అంటే చక్రవర్తి ఆదేశాలు లేదా సూచనలను విధేయతతో అనుసరిస్తూ అతని ఆధీనంలో ఉన్నవారు. నెక్స్ట్ పోషకులు అంటే సంస్కృతిని మరియు వారసత్వంను పెంపొందించడానికి తమ సహాయాన్ని, మద్దతును ఇచ్చిన పాలకులు.
నెక్స్ట్ బిట్ కాకతీయ కాలానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఇంటి పన్నును ఇలా పిలిచిరి ఇల్లరి. నెక్స్ట్ అటవీ ఉత్పత్తులపైన విధించబడిన పన్ను పుల్లరి. నెక్స్ట్ రేకపల్లి ఏ నదీ పరివాహక ప్రాంతంలో కలదు? శబరి. నెక్స్ట్ విలస రాగి శాసనము ఏ నాయకను గూర్చి తెలుపును? ఆన్సర్ ముసునూరి. నెక్స్ట్ బిట్ బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ కుమార సంభవం నన్నేచూడు. నెక్స్ట్ నృత్య నత్రావళి జాయప. నెక్స్ట్ ప్రతాప రుద్రీయము అంటే విశ్వనాథుడు. నెక్స్ట్ శ్రీమదాంధ్ర మహాభారతం తిక్కన్న. నెక్స్ట్ 49 బిట్ దక్కన్ ప్రాంతంలో డాష్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి విజయనగర సామ్రాజ్యం మరియు బహమనీ రాజ్యం. ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ బిట్ విజయనగర సామ్రాజ్యానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. సమర్థవంతమైన పరిపాలన, సంపన్న ఆర్థిక వ్యవస్థ, దౌత్య రాజకీయాలు, ఉదారవాద మత విధానం కారణంగా విజయనగర సామ్రాజ్యం క్రీస్తుశకం 1336 నుండి క్రీస్తుశకం 1646 వరకు 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. నెక్స్ట్ 14 మరియు 15 శతాబ్దాలలో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, ప్యారిస్ల కంటే పెద్దదిగా పేరుగాంచినది. ఆ నగర వీధుల్లో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్లతో వర్తకం చేసేవారు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యము ఒక ముఖ్యమైన దక్షిణ భారత సామ్రాజ్యము. దక్షిణ భారతదేశంలో ముస్లింల దురాక్రమణలకు వ్యతిరేకంగా హిందూ మతం తన వైదిక సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో ఒక విజేతలాగా వ్యవహరించడం ద్వారా తన చారిత్రక ప్రయోజనాలను కాపాడుకొన్నది. విజయనగర సామ్రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేది. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనిక రాజ్యం. అంతేకాకుండా అన్ని రకాల కళలు, కవిత్వం, నృత్యం, సంగీతం మరియు శిల్పం ఆ కాలంలో అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ విద్యారణ్య, సాయన, అల్లసాని పెద్దన, దూర్జటి, పెంగలి సూరణ మరియు తెనాలి రామకృష్ణ వంటి ఈ రోజు మనకు తెలిసిన పేర్లన్నీ విజయనగర యుగానికి చెందినవి. మన తెలుగు తరగతులలో మనం చదివే గొప్ప రచనలు వీరివి. నెక్స్ట్ 51 బిట్ చూద్దాం. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యము క్రీస్తుశకం 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు సోదరుల చేత విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహముతో విజయనగర సామ్రాజ్యము స్థాపించబడినది. నెక్స్ట్ విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపి. నెక్స్ట్ కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించడంతో హరిహర, బుక్కరాయ సోదరులు ఇద్దరు కంపిలి రాజ్యానికి అంటే ఆధునిక కర్ణాటకలో వెళ్లారు. వారు అక్కడ మంత్రులుగా పనిచేశారు. కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలిని మొహమ్మద్ తుగ్లక్ ఆక్రమించాడు. నెక్స్ట్ 52 బిట్ మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలను ఇద్దరిని ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చారు మరియు కంపిలి రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులిద్దరూ మరలా కంపిలిలో నియమించారు. తర్వాత వారు డాష్ చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. ఆన్సర్ విద్యారణ్య స్వామి చొరవతో. నెక్స్ట్ 53 బిట్ చూద్దాం. క్రీస్తుశకం 1336లో విజయనగరము అనే కొత్త నగరాన్ని డాష్ నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు. ఆన్సర్ తుంగభద్ర నది. నెక్స్ట్ బిట్ చూద్దాం. విజయనగర రాజులు మరియు మదురై సుల్తానుల మధ్య పోరాటం సుమారు డాష్ దశాబ్దాలుగా కొనసాగింది. ఆన్సర్ 4 దశాబ్దాలుగా. నెక్స్ట్ బిట్ మొదటి బుక్కరాయల కుమారుడైన డాష్ మదురై సుల్తాన్లను నాశనం చేసి అతని దుర్భర పాలన నుండి ప్రజలను విముక్తులను చేసినాడు. ఫలితంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించింది. ఆన్సర్ కుమార కంపన. నెక్స్ట్ బిట్ విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూరు దోఆబ్పై వివాదం సుదీర్ఘకాల సంఘర్షణలకు దారితీసింది. నెక్స్ట్ 57 బిట్ సంగమ రాజవంశానికి చెందిన అంశాలేంటో చూద్దాం. పాలనా కాలం క్రీస్తుశకం 1336 నుంచి 1485. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు 2వ దేవరాయలు. ఇతను సమర్థుడైన పాలకుడు, యోధుడు మరియు పండితుడు. ఆయనను ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. నెక్స్ట్ సంగమ రాజవంశం యొక్క పాలకులందరిలో గొప్పవాడు 2వ దేవరాయలు. అతను కళింగ సైన్యాన్ని ఓడించాడు. అతను కొండవీడును స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు. 2వ దేవరాయల మరణం తర్వాత సంగమ రాజవంశం బలహీనపడింది. విరూపాక్షరాయ, దేవరాయ, రామచంద్రరాయ మరియు మల్లికార్జున రాయలు మొదలగు వారు సంగమ రాజవంశం యొక్క ఇతర పాలకులు. నెక్స్ట్ సంగమ వంశంలోని ప్రాముఖ్యమైన రాజులు మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, 2వ హరిహర రాయలు, 2వ దేవరాయలు. నెక్స్ట్ 58 బిట్ చూద్దాం. సంగమ వంశంలో ప్రముఖ రాజులు కాలాలు చూద్దాం. ఫస్ట్ది మొదటి హరిహర రాయలు క్రీస్తుశకం 1336 నుంచి 1357.
నెక్స్ట్ మొదటి బుక్కరాయలు క్రీస్తు శకం 1357 నుంచి 1377. నెక్స్ట్ రెండవ హరిహర రాయలు క్రీస్తు శకం 1377 నుంచి 1404. లాస్ట్ది రెండవ దేవరాయలు క్రీస్తు శకం 1426 నుంచి 1446. నెక్స్ట్ 59 బిట్ సాలువ రాజవంశంకు చెందిన అంశం ఏంటో చూద్దాం. పాలనాకాలం క్రీస్తు శకం 1485 నుంచి 1505. నెక్స్ట్ సంగమ రాజవంశం తరువాతి రెండవ రాజవంశం సాలువ రాజవంశం. ఇది సాలువ నరసింహరాయలచే స్థాపించబడింది. నెక్స్ట్ సాలువ నరసింహరాయలు తర్వాత ఇమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేశాడు. నెక్స్ట్ 60 బిట్ తులువ రాజవంశంకు చెందిన అంశాలేంటో చూద్దాం. పాలనాకాలం క్రీస్తు శకం 1505 నుంచి 1570. నెక్స్ట్ రాజవంశంలో ప్రముఖ రాజులు శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 నుంచి 1529. తర్వాత అచ్యుతరాయలు క్రీస్తు శకం 1529 నుంచి 1542. నెక్స్ట్ తులువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలోని మూడవ రాజవంశం. నెక్స్ట్ వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు మరియు సదాశివరాయలు తులువ రాజవంశముకు చెందిన పాలకులు. నెక్స్ట్ బిట్ తులువ రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే వీర నరసింహరాయలు. నెక్స్ట్ 62 బిట్ అష్టదిగ్గజములు అని పిలువబడే 8 మంది ప్రముఖ పండితులు ఇతని ఆస్థానంలో ఉండేవారు. ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ బిట్ దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన వారు ఎవరు అంటే ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ బిట్ తెలుగులో ఆముక్తమాల్యద, సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషాపరిణయం అనేవి ఎవరి ముఖ్యమైన రచనలు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ బిట్ తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించిన వారు ఎవరు అంటే ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ 66 బిట్ విజయనగరంలో విఠలస్వామి, హజారా రామస్వామి ఆలయాలను కూడా నిర్మించిన వారు ఎవరు అంటే ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ బిట్ శ్రీకృష్ణదేవరాయలకు చెందిన అంశం ఏంటో చూద్దాం. ఇతను సమర్థుడైన పాలకుడు, గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. ఇతను విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ఇతని మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలను నిరోధించడం. నెక్స్ట్ ఇతని కాలం నాటికి బహమనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తానుల పాలన ప్రారంభమైనది. దివానీ స్థానంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ దోఆబ్పై దాడి చేశాడు. దీని ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి క్రీస్తు శకం 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్ 68 బిట్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ మరియు అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవుడు అయినప్పటికీ అన్ని మతాలను గౌరవించాడు. నెక్స్ట్ రేచర్ల ప్రభువుతోనూ ఒరిస్సాకు చెందిన గజపతులతోనూ జరిగిన యుద్ధాల కారణంగా వీరి రాజ్యం క్షీణించింది. తర్వాత కాలంలో రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో స్థిరపడవలసి వచ్చింది. నెక్స్ట్ బిట్ కుమార కంపన భార్య గంగాదేవి మధురా విజయం అనే ప్రసిద్ధమైన రచన చేసింది. నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవయిత్రులు. నెక్స్ట్ 71 బిట్ మనుచరిత్ర హరికథాసారం ఎవరికి చెందినది? ఆన్సర్ అల్లసాని పెద్దన. నెక్స్ట్ 72 బిట్ శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఎవరి రచన? ఆన్సర్ దుర్జటి. నెక్స్ట్ బిట్ ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ అల్లసాని పెద్దన. నెక్స్ట్ 74 బిట్ సకల నీతిసార సంగ్రహం ఎవరి రచన? ఆన్సర్ అయ్యరాజు రామభద్రుడు. నెక్స్ట్ బిట్ రాఘవ పాండవీయం అనేది ఎవరికి చెందినది? ఆన్సర్ పింగళి సూరణ. నెక్స్ట్ 76 బిట్ మాదయ్య గారి మల్లన రచన రాజశేఖర చరితం. నెక్స్ట్ రామరాజు భూషణుడు రచన వసుచరిత్ర. నెక్స్ట్ తెనాలి రామకృష్ణుడు రచన పాండురంగ మహత్యం. నెక్స్ట్ బిట్ అరవీయ వంశానికి చెందిన అంశాలేంటో చూద్దాం. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ మరియు చివరి రాజవంశం అరవీడు రాజవంశం. నెక్స్ట్ పాలనాకాలం క్రీస్తు శకం 1570 నుంచి 1646. నెక్స్ట్ రాజవంశంలో ప్రముఖ రాజులు ఎవరంటే అలియా రామరాయలు క్రీస్తు శకం 1543 నుంచి 1565. నెక్స్ట్ రెండవ వెంకటపతి రాయలు క్రీస్తు శకం 1585 నుంచి 1614. నెక్స్ట్ 78 బిట్ చూద్దాం. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది మరియు బీజాపూర్లోని ముస్లిం రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయి. నెక్స్ట్ బిట్ విజయనగర పరిపాలనకు చెందిన అంశాలేంటో చూద్దాం. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాలలో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు. అతను అత్యున్నత న్యాయాధికారి. రాజ్యాధికారం సాధారణంగా వంశపారంపర్యతపై ఆధారపడి ఉండేది. రాజుకు తన రోజువారీ పరిపాలనలో ముఖ్య మండలి సహాయపడుతుండేది. సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. నెక్స్ట్ విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవారు. ఓడరేవులలో ఎగుమతి దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు. నెక్స్ట్ 80 బిట్ చూద్దాం.
విజయనగర కాలంలో ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు మరియు అతను ఇచ్చిన విరాళాలు, సైనిక ఖర్చులు ఉంటాయి. సైన్యంలో అశ్విక దళం, పదాతి దళం, ఫిరంగులు మరియు ఏనుగులు ఉండేవి. మేలుజాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుండి సేకరించేవారు. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలీగార్లు అని పిలిచేవారు. వారి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను అమరం అని పిలిచేవారు. నెక్స్ట్, సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారు. నెక్స్ట్ 81 బిట్ చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు. వీరు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ అనేక సందర్భాలలో రైతులు స్థిరపడటానికి కావలసిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి వీరు అన్వేషిస్తుంటారు. వీరిని నాయక అని పిలుస్తారు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో అమర నాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ. అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు. వీరు పాలించడానికి రాజుచే కొంత భూభాగం ఇవ్వబడుతుంది. నెక్స్ట్ 82 బిట్ చూద్దాం. విజయనగర కాలము నాటి సామాజిక జీవితమునకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఏకపత్ని వ్రతం సాధారణంగా అమలులో ఉండేది, కానీ రాజకుటుంబాలలో బహుభార్యత్వం ఉండేది. నెక్స్ట్, మ్యూజిక్ ప్రకారం రాజా భవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు, నృత్యకారిణులు, గృహసేవకులు మరియు పల్లకి మోసేవారుగా ఉండేవారు. నెక్స్ట్, మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమే కాక రాజకీయ, సామాజిక మరియు సాహితీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. వారు విద్యావంతులే కాక కుస్తీ, సంగీతం మరియు లలిత కళలలో శిక్షణ పొందుతారు. నెక్స్ట్, దుస్తులుగా ప్రధానంగా సిల్క్ మరియు కాటన్ వస్త్రాలను ఉపయోగించేవారు. పరిమళ ద్రవ్యాలు, పువ్వులు మరియు ఆభరణాలను ప్రజలు ఉపయోగించేవారు. నృత్యము, సంగీతము, మల్లయుద్ధము, జూదము మరియు కోడి పందెములు వంటి కొన్ని వినోదాలు ఉండేవి. నెక్స్ట్ 83 బిట్ చూద్దాం. విజయనగరం కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు చెందిన అంశాలేంటో చూద్దాం. విదేశీ ప్రయాణికుల కథనాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగింది. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. వారు వాటి నీటిపారుదల వ్యవస్థను నియంత్రించుకున్నారు. కొత్త చెరువులు నిర్మించారు. తుంగభద్ర నది వంటి వాటిపై ఆనకట్టలు కట్టించారు. నెక్స్ట్, కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాలో వజ్రాల గనులు ఉండేవి. విజయనగర సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా విలసిల్లింది. నెక్స్ట్, పత్తి మరియు పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సూర్యకారం మరియు చక్కెర ఎగుమతులలో ప్రధాన వస్తువులు. విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకున్నారు. ఓడల నిర్వహణ కళ అభివృద్ధి చెందింది. నెక్స్ట్, మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది కన్ననూర్. పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ మరియు తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి. వరాహ అనునది ప్రధాన బంగారు నాణెం. నెక్స్ట్ 84 బిట్ చూద్దాం. హరిహర 1 కాలంలో ఇబన్ బటూటా అను మొరాక్కో యాత్రికుడు విజయనగర రాజవంశమునకు సందర్శించాడు. నెక్స్ట్, దేవరాయ 1 కాలంలో నికోలా కాంటి అను ఇటాలియన్ యాత్రికుడు విజయనగర రాజవంశమునకు సందర్శించాడు. నెక్స్ట్, దేవరాయ 2 కాలంలో అబ్దుల్ రజాక్ అను పర్షియన్ యాత్రికుడు విజయనగర రాజవంశమునకు సందర్శించాడు. నెక్స్ట్, డువాట్ బార్టోసా అను పోర్చుగీస్ నాయకుడు శ్రీకృష్ణదేవరాయ కాలంలో విజయనగర రాజవంశమునకు సందర్శించాడు. నెక్స్ట్, డొమింగో ఫేస్ అను పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజవంశమునకు సందర్శించాడు. నెక్స్ట్ 85 బిట్ చూద్దాం. విజయనగరం కాలం నాటి సాంస్కృతిక సేవకు చెందిన అంశాలేంటో చూద్దాం. విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు మరింతగా ఊపందుకున్నాయి. ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు విజయనగర వాస్తుశిల్పం యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్, కొన్ని దేవాలయాలలో పెద్ద మండపాలు ఉన్నాయి. కొన్ని పెద్ద దేవాలయాలలో 100 నుండి 1000 స్తంభాలు ఉన్నాయి. విజయనగరం యొక్క శిల్పకళా శైలిలోని అతి ముఖ్యమైన దేవాలయాలు విజయనగరంలోను, హంపి శిథిలాలలోనూ కనుగొనబడ్డాయి. నెక్స్ట్, విఠలస్వామి దేవాలయము మరియు హజారా రామాలయం దేవాలయాలు ఈ శైలికి చెందినవి. కాంచీపురంలోని వరదరాజ దేవాలయము మరియు ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు. నెక్స్ట్, విజయనగర పాలకులు సంగీతం, నృత్యాన్ని ఆదరించారు. సంస్కృతం
తెలుగు, కన్నడ, తమిళం వంటి వివిధ భాషలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. సంస్కృతము మరియు తెలుగు సాహిత్యాలలో గొప్ప అభివృద్ధి జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతం మరియు తెలుగు భాషలలో పండితుడు. నెక్స్ట్ 86 బిట్. విజయనగర కాలం నాటి కళలు మరియు సంగీతానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. విజయనగర రాజుల కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయ అభివృద్ధి చెందింది. ప్రౌఢ దేవాలయాలు రాసిన మహానాటక సుధానిధి అను రచన కూడా సంగీతానికి చెందినదే. నెక్స్ట్ కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి తంజావూరు ఆస్థానానికి చెందినవారు. నెక్స్ట్ 87 బిట్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నృత్య రూపములకు సంబంధించిన విషయాలేంటో చూద్దాం. అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపమైన భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడింది. సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి, ఇతర ప్రసిద్ధ నృత్య రూపాలు, కాకతీయుల యొక్క నృత్య రూపమైన పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యం పొందింది. నెక్స్ట్ భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో యక్షగానం అనే నృత్య రూపకం కూడా ప్రజాదరణ పొందింది. నెక్స్ట్ 88 బిట్. రెడ్డి రాజుల గురించిన కొన్ని అంశాలేంటో చూద్దాం. రెడ్డి రాజులు క్రీస్తుశకం 1325 నుండి 1448 వరకు 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాను పాలించారు. నెక్స్ట్ రెడ్డి రాజులలో ప్రోళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కూమరగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలగు వారు ముఖ్యులు. నెక్స్ట్ రెడ్డి రాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. వీరి మొదటి రాజధాని అద్దంకి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం అన్నమాట. తర్వాత దీనిని కొండవీడుకు మార్చారు. నెక్స్ట్ రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు. విజయవాడకు వాయువ్య దిశలోని కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దర్గాలను నిర్మించారు. పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జున కొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగంగా ఉండేవి. నెక్స్ట్ 89 బిట్. రెడ్డి రాజులు చేసిన సేవలేంటో చూద్దాం. రెడ్డి రాజులు హిందూ మతాన్ని ఆదరించి రక్షించారు. రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం బాగా వికసించింది. ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. నెక్స్ట్ రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించారు. పరిపాలన ధర్మసూత్రాలు ఆధారంగా జరిగింది. వ్యవసాయ మిగులులో 1/6 అంటే 1/6 పన్ను విధించారు. నెక్స్ట్ మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం జరిగింది. నెక్స్ట్ 90 బిట్ చూద్దాం. బహమనీ సామ్రాజ్యంకు చెందిన అంశాలేంటో చూద్దాం. ఈ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తాన్లు పాలించారు. వారిలో అల్లావుద్దీన్ బహమన్ షా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా ముఖ్యమైన వారు. నెక్స్ట్ అహ్మద్ అలీ షా రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. మూడవ మహమ్మద్ షా పాలనలో బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. వీరి రాజ్యము అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది. పశ్చిమాన ఇది గోవా నుండి బొంబాయి వరకు విస్తరించింది. తూర్పున ఇది కాకినాడ నుండి కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరించింది. నెక్స్ట్ మూడవ మహమ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి మహమూద్ గవాన్ సలహాలు మరియు సేవలే కారణం. నెక్స్ట్ 91 బిట్. మహమ్మద్ గవాన్కి చెందిన అంశాలేంటో చూద్దాం. మహమ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. 42 ఏళ్ల వయసులో భారత్కు వచ్చి బహమనీ రాజ్యంలో చేరాడు. ఆయన కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. అతను రాజ్యానికి విధేయుడిగా ఉన్నాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా. అతను విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణా గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు. అతను తన వరుస విజయాల ద్వారా బహమనీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నెక్స్ట్ 92 బిట్ చూద్దాం. బహమనీ రాజ్యం విడిపోవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. సుల్తాను యొక్క అధికారాన్ని పెంచడం కోసం మహమ్మద్ గవాన్ ప్రతి రాష్ట్రంలో అధికారులను నియమించాడు. ప్రభువుల ప్రాంతాలపై సుల్తాన్ నియంత్రణను పెంచడమే దీని ఉద్దేశం. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలో ఉన్నాయి. బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు తగ్గించబడ్డాయి. ఇది ప్రభువులకు నచ్చలేదు. దక్కన్ ప్రభువులు గవానకు వ్యతిరేకంగా కుట్ర పన్నినారు. మరణశిక్ష విధించవలసిందిగా సుల్తాన్ను ప్రేరేపించారు. మూడవ మహమ్మద్ షా క్రీస్తుశకం 1482లో మరణించాడు. అతని తర్వాత రాజ్యపాలన చేసిన వారంతా బలహీనులు. అందువల్ల బహమనీ సామ్రాజ్యం ముక్కలుగా విడిపోయింది. నెక్స్ట్ 93 బిట్ చూద్దాం. బహమనీ సామ్రాజ్యం ఈ విధంగా విడిపోయింది. ఎలా అంటే బీహార్, అహ్మద్ నగర్, బీదర్, బీజాపూర్, గోల్కొండ ఈ విధంగా వరుస క్రమంలో విడిపోయింది. నెక్స్ట్ 94 బిట్ చూద్దాం. హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీర్ పురాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి. అతడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. నెక్స్ట్ 95 బిట్ చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. నెక్స్ట్ మధురా విజయం అను పుస్తకాన్ని గంగాదేవి రాశారు. నెక్స్ట్ బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు అంటే అల్లావుద్దీన్ బహమన్ షా.
నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు తులువ విజయనగర రాజవంశానికి చెందినవాడు. 96 బిట్ చూద్దాం. మహమ్మద్ గవాన్ ఈయన ముఖ్యమంత్రి. నెక్స్ట్ అబ్దుల్ రజాక్ ఈయన పర్షియన్. నెక్స్ట్ గుల్బర్గా అంటే బహమనీ రాజధాని నగరం. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర అన్నమాట. షమ్మ కంప్లీట్ అయింది.